మెగా ఆక్షన్ లో టాప్ 10 మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 సుయాష్ శర్మ. యంగ్ లెగ్ స్పిన్నర్ అయిన సుయాష్ శర్మ ఆక్షన్ లో బెటర్ ప్రైజ్ ని దక్కించుకున్నాడు. 30 లక్షల బేస్ ప్రైజ్ తో ఆక్షన్ లో అడుగుపెట్టిన సుయాష్ శర్మ 2.6 కోట్లకి ఆర్సీబీ టీంలోకి అడుగుపెట్టాడు. లాస్ట్ సీజన్ లో కేవలం 20 లక్షలకి కేకేఆర్ తరపున ఆడిన సుయాష్ శర్మ రాబోయే సీజన్ లో మాత్రం 2.6 కోట్లకి ఆర్సీబీ తరపున బరిలోకి దిగనున్నాడు. మొత్తం 13 మ్యాచ్ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 9 రఘువంశీ. మెగా ఆక్షన్ లో అన్క్యాప్డ్ ప్లేయర్ అయిన రఘువంశీ కూడా చాలా మంచి ప్రైజ్ ని దక్కించుకున్నాడు. 30 లక్షల బేస్ ప్రైజ్ నుండి స్టార్ట్ అయ్యి 3 కోట్లకి తిరిగి కేకేఆర్ టీంలోకి వెళ్లాడు. లాస్ట్ సీజన్ 20 లక్షలకి కేకేఆర్ తరపున ఆడిన రఘువంశీ నెక్స్ట్ సీజన్ లో మాత్రం అదే టీంలో ఏకంగా 3 కోట్లకి ఆడబోతున్నాడు. మొత్తం 10 మ్యాచ్లు ఆడిన రఘువంశీ 155 స్ట్రైక్ రేట్ తో 163 పరుగులు చేశాడు. నెంబర్ 8 అభినవ్ మనోహర్. ఆల్రౌండర్ అభినవ్ మనోహర్ కూడా ఆక్షన్ లో మరోసారి మంచి ధర పలికాడు. 39 లక్షలతో వచ్చిన అభినవ్ మనోహర్ ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ 3.2 కోట్లకు దక్కించుకుంది. లాస్ట్ సీజన్ గుజరాత్ తరపున 2.6 కోట్లకు ఆడిన మనోహర్ నెక్స్ట్ సీజన్ లో 3.2 కోట్లకి ఎస్ఆర్హెచ్ తరపున ఆడబోతున్నాడు. నెంబర్ 7 అంశుల్ కాంబోజ్. ఆల్రౌండర్ అయిన అంశుల్ కాంబోజ్ మెగా ఆక్షన్ లో బెటర్ ప్రైస్ కి అమ్ముడయ్యాడు. 30 లక్షల బేస్ ప్రైస్ నుండి స్టార్ట్ అయ్యి ఏకంగా 3.4 కోట్లకి సిఎస్కే టీంలోకి వెళ్లాడు. లాస్ట్ సీజన్ లో 20 లక్షలకి ముంబై టీంలో ఆడిన కాంబోజ్ రాబోయే సీజన్ లో 3.4 కోట్లకి సిఎస్కే తరపున ఆడనున్నాడు. నెంబర్ 6 ప్రియాంష్ ఆర్య. యంగ్ పవర్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అయిన ఆర్య మొదటి ఐపీఎల్ ఆక్షన్ లోనే జాక్పాట్ కొట్టేశాడు. 30 లక్షల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చిన ప్రియాంష్ ఆర్యాని ఏకంగా 3.8 కోట్లకి పంజాబ్ టీం సొంతం చేసుకుంది. నెంబర్ 5 అశుతోష్ శర్మ. ఆల్రౌండర్ అశుతోష్ శర్మ కూడా మెగా ఆక్షన్ లో చాలా మంచి ప్రైజ్ ని దక్కించుకున్నాడు. 30 లక్షల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చిన అశుతోష్ శర్మ 3.8 కోట్లకి ఢిల్లీ టీంలోకి వెళ్లాడు. లాస్ట్ సీజన్ లో పంజాబ్ తరపున 20 లక్షలకు ఆడిన అశుతోష్ శర్మ నెక్స్ట్ సీజన్ లో ఏకంగా 3.8 కోట్లకి ఢిల్లీ తరపున ఆడబోతున్నాడు. మొత్తం 11 మ్యాచ్లు ఆడిన అశుతోష్ శర్మ 167 స్ట్రైక్ రేట్ తో 189 పరుగులు చేశాడు. నెంబర్ 4 అబ్దుల్ సమాద్. యంగ్ డాషింగ్ ప్లేయర్ అయిన అబ్దుల్ సమాద్ కూడా ఆక్షన్ లో మంచి ప్రైజ్ ని సొంతం చేసుకుని లిస్ట్ లో 4th ప్లేస్ లో నిలిచాడు. 30 లక్షల బేస్ ప్రైజ్ కి ఆక్షన్ లో ఎంటర్ అయిన అబ్దుల్ సమాద్ ని 4.2 కోట్లకి లక్నో టీం సొంతం చేసుకుంది. లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్ తరపున 4 కోట్లకు ఆడిన అబ్దుల్ సమాద్ నెక్స్ట్ సీజన్ లో 4.2 కోట్లకి లక్నో టీంలో ఆడనున్నాడు. మొత్తం 50 మ్యాచ్లు ఆడిన అబ్దుల్ సమాద్ 146 స్ట్రైక్ రేట్ తో 577 పరుగులు చేశాడు. నెంబర్ 3 నెహాల్ వదేరా. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అయిన నెహాల్ వదేరా కూడా ఆక్షన్ లో బెటర్ ప్రైజ్ దక్కించుకుని లిస్ట్ లో 3rd ప్లేస్ లో ఉన్నాడు. 30 లక్షల బేస్ ప్రైజ్ తో ఆక్షన్ లోకి వచ్చిన వదేరా 4.2 కోట్లకి పంజాబ్ టీంలోకి వెళ్లాడు. లాస్ట్ సీజన్ 20 లక్షలకి ముంబై టీంలో ఆడిన వదేరా నెక్స్ట్ సీజన్ లో పంజాబ్ తరపున ఏకంగా 4.2 కోట్లకి ఆడనున్నాడు. మొత్తం 20 మ్యాచ్లు ఆడిన వదేరా 140 స్ట్రైక్ రేట్ తో 350 పరుగులు చేశాడు. నెంబర్ 2 నమన్దీర్. ఆల్రౌండర్ అయిన నమన్దీర్ మెగా ఆక్షన్ లో ఎక్కువ ధర పలికిన సెకండ్ అన్క్యాప్డ్ ప్లేయర్ గా నిలిచాడు. 30 లక్షల బేస్ ప్రైజ్ తో ఆక్షన్ లోకి వచ్చిన నమన్దీర్ 5.25 కోట్లకి తిరిగి ముంబై టీంలోకి వెళ్లాడు. లాస్ట్ సీజన్ 20 లక్షలకు ఆడిన నమన్దీర్ రాబోయే సీజన్ లో ఏకంగా 5.25 కోట్లకు ఆడబోతున్నాడు. మొత్తం 7 మ్యాచ్లు ఆడిన నమన్దీర్ 177కి పైగా స్ట్రైక్ రేట్ తో 140 పరుగులు చేశాడు. నెంబర్ 1 రసిక్దర్ సలాం. ఫాస్ట్ బౌలర్ అయిన రసిక్దర్ సలాం మెగా ఆక్షన్ లో ఎక్కువ ప్రైస్ కి అమ్ముడుపోయిన అన్క్యాప్డ్ ప్లేయర్ గా టాప్ ప్లేస్ లో ఉన్నాడు. 30 లక్షల బేస్ ప్రైస్ తో ఆక్షన్ లోకి వచ్చిన సలాం 6 కోట్లకి ఆర్సీబీ టీంలోకి వెళ్లాడు. లాస్ట్ సీజన్ ఢిల్లీ తరపున 20 లక్షలకు ఆడిన సలాం నెక్స్ట్ సీజన్ లో 6 కోట్లకు ఆడనున్నాడు. మొత్తం 11 మ్యాచ్లు ఆడిన సలాం 9 వికెట్లు పడగొట్టాడు.